రాష్ట్రంలో ఏపీ టూరిజం అభివృద్ధి చేస్తున్నాం. సినిమా టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం సుమారు 150 కోట్ల పెట్టుబడులు ఖర్చు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. సినిమా టూరిజం అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి కొత్త గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఇక కేరళ మోడల్ ను అనుసరిస్తూ రాజమండ్రి, విజయవాడ నగరాల్లో హౌస్ బోట్లను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని కందుల దుర్గేష్ తెలిపారు. గోదావరి నదిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు. అయితే గత వైసీపీ పాలనలో పర్యాటక రంగం పూర్తిగా నాశనమైందని మంత్రి విమర్శించారు. టూరిజంతో పాటు కళాకారులను కూడా మోసం చేశారని ఆరోపించారు. మన దగ్గర స్టార్ హోటల్స్ లేవు, లేకపోతే మిడిల్ క్లాస్ హోటల్స్ కూడా లేవు. అందువల్ల పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో టెంట్ హౌసెస్ ని ఏర్పాటు చేయాలని, అవి తక్కువ ఖర్చుతో అవుతాయి. అట్ ది సేమ్ టైం ఫెసిలిటీ ఇవ్వగలుగుతాం. వచ్చిన వాళ్ళు ఒక 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండి మొత్తం అన్ని ప్రదేశాలు తిరగడానికి అవకాశం దొరుకుతుంది కనుక టెంట్ సిటీస్. ఈ సందర్భంగా రేపు జరిగేటువంటి పుష్కరాల విషయంలో కూడా మనకి పుష్కరాలను ప్రత్యేకంగా తీసుకుని మనం వీటిని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసేటప్పుడు కూడా అందులో కూడా హోమ్ స్టేలు, టెంట్ సిటీస్ గురించి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ టెంట్ సిటీస్ ద్వారా ఎక్కువ మంది వచ్చినటువంటి వాళ్ళకి అకామిడేషన్ కల్పించేదానికి అవకాశం దొరుకుతున్నటువంటి ఆలోచనతోటి ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదేవిధంగా ఇవాళ అరకు కాఫీ ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. అరకు కాఫీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి గారు కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అరకు కౌని అనేటువంటిది కొత్తదాన్ని ఈ మధ్యకాలంలో అరకు ప్రాంతంలో మొన్న అరకు ఉత్సవాలు నిర్వహించినప్పుడు అరకు కౌని అనేటువంటి పేరుతోటి ఒక మిల్లెట్స్ తో కూడినటువంటి థాలీ అనమాట. అది అందులో కేవలం మిల్లెట్సే ఉంటాయి, ఎక్కడ కూడా రైస్ వాడరు. మిల్లెట్స్ తో కూడినటువంటి థాలీ, ఒకదాన్ని రెసిపీని డెవలప్ చేశారు. అక్కడ కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ రెసిపీని తయారు చేశారు. మొన్న జరిగినటువంటి ఈ అరకు ఉత్సవంలో కూడా ఆ రెసిపీని అందరూ కూడా ఇష్టపడ్డారు. అలాగే అరకు కాఫీ లాగే అరకు కౌని అనేటువంటి దాన్ని, అంటే చిరుధాన్యాలతోటి తాళి, ఆ తాళిని డెవలప్ చేసే సిస్టమ్ ని కూడా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేరళ తరహాలో రాజమండ్రి, విజయవాడ, సూర్యలంక వంటి 8 ప్రాంతాల్లో హౌస్ బోట్లు ఇవాళ త్వరలోనే మన గోదావరిలో కూడా హౌస్ బోట్ తయారు చేస్తున్నాం. ఇప్పటికే మేము అక్కడ మన పున్నమి ఘాట్ లో విజయవాడలో హౌస్ బోట్లు 2 ప్రారంభించాం. అక్కడ మొత్తానికి 5 హౌస్ బోట్లు రెడీగా ఉన్నాయి. మన కేరళలో ఎలాగైతే హౌస్ బోట్లు అక్కడ మకా ఉంటారో, అక్కడికి వెళ్ళి నైట్ టైం కూడా ఉంటారో, అలాంటి హౌస్ బోట్స్ టోటల్ గా 21 హౌస్ బోట్స్ రాష్ట్రంలో డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. అందులో ప్రధానంగా ఒక 5 హౌస్ బోట్స్ కూడా రెడీగా ఉన్నాయి. మన రాజమండ్రిలో కూడా ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తారీఖు వరకు 12 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు. ఇది ఆగమ శాస్త్రం అనుగుణంగా ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి ఈ 12 రోజులు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరగాలనేటువంటి దాన్ని జూన్ 26 నుంచి అదేవిధంగా జూలై 7వ తారీఖు వరకు నడపాలని ఆలోచిస్తున్నాం. దాన్ని సమిష్టి కృషితోటి అందరం కూడా బాగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దాంట్లో పర్యాటక రంగం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని నేను ఇందా చెప్పిన హౌస్ బోట్స్ కానివ్వండి, లేకపోతే టెంట్ సిటీస్ కానివ్వండి, అదేవిధంగా మనకి హోమ్ స్టేస్ కానీ ఏర్పాటు చేయటం. దాంతోపాటు ప్రధానంగా మేము దృష్టి పెడుతున్నది ఏంటంటే గత పుష్కరాల తాలూకు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా కూడా స్టాంపేడ్ జరగకూడదు, ఎక్కడా కూడా రద్దీ పెరగకూడదు అనేటువంటి ఆలోచనతోటి